మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లించుకుందామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకు లేచేవారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు, బలాత్కారం చేయ మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అనిపిస్తుందండి. వాగ్దానం చదివిన ప్రతిసారి కూడా ఆ వాగ్దానం చదవంగానే ఎంత ఆదరణకరమైన వాగ్దానం చూపించే ప్రభు అని మనసులో అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ వాగ్దానం నా జీవితానికి నెరవేర్పునివ్వండి ప్రభు అని కూడా మనసులో చిన్న ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. మరి వాగ్దానాలు ఎప్పుడూ కూడా నమ్మకమైనవి, జీవము గలవినండి. అలాంటి దీవెనకరమైన వాగ్దానాలు మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని మరి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుందన్నమాట. మరి నీకెవరైనా శత్రువులు నిన్ను బాధపెట్టేవారు, మరి నీ మీద యుద్ధం చేసేవారు, మరి నిన్ను అసహాయంగా మరి తిడతా ఉండేవారు, ఇలాంటి వారందరి మీదకి కూడా దేవుడు నీ పక్షంగా వాళ్ళతో యుద్ధం చేస్తానని అంటున్నాడే. మరి వాళ్ళకంటే పైగా నేను ఉంచుతాను, హెచ్చిస్తాను అని మాట ఇస్తున్నాడండి. అంతే కదండి, మరి వాళ్ళ చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను, తప్పిస్తానని అంటున్నాడు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానము మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి నీకు ఎవరైనా శత్రువులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ప్రార్థన చేయి. ఆ తర్వాత దేవుడు వాళ్ళ మీదకి వాళ్ళని జయించే శక్తిని నీకు ఇస్తాడు, ఆయన జయిస్తాడనమాట. మరొకసారి నీ మీదకి ఆ శత్రు యుద్ధం ఎవరో రాకుండా, శత్రు బలం అనేది నీ పక్షంగా లేకుండా చేస్తాడు, నీ మీదకి రాకుండా చేస్తాడు. మరి శత్రువు మీద నుంచి నీకు విజయాన్ని ఇస్తాడనమాట. మరి అలాంటి స్థితి నువ్వు నేను మనందరం పొందుకోవాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా పంపించండి. ఎందుకంటే చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. ఒకసారి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఇవ్వబడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మనం పొందుకుంటూనే ఉంటామండి. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.